హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మళ్ళీ మీ అందరికి డిఫరెంట్ కేటగిరీస్ లో అయితే మీకు జాబ్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన సిఎల్ఆర్ఐ సంస్థ నుంచి మనకి గ్రేడ్ 2 గవర్నమెంట్ జాబ్స్ అయితే రావడం జరిగింది. సో మీకు శాలరీ కూడా 38,000 వరకు అయితే మీకు ఉంటుందన్నమాట. సో లేటెస్ట్ గా వచ్చింది కాబట్టి జాబ్ అనేది సో తప్పకుండా మీరైతే అప్లై చేసుకోండి. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. హౌస్ రెంట్ అలవెన్స్ అని చెప్పి, డియర్నెస్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, తర్వాత మెడికల్ అలవెన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలవెన్సెస్ కూడా అయితే మీకు ఎక్స్ట్రా కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి, పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ ఫీజు అయితే లేదు. కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర తెలంగాణ నుంచి ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. సో ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే ఆన్లైన్ లో అయితే అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సిఎస్ఐఆర్ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ జాబ్స్ కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టెక్నీషియన్స్ అన్నారని చెప్పి టెక్నీషియన్ అనుకోమాకండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అయితే మనకు ఉన్నాయి. ఫార్మసిస్ట్ అని, తర్వాత హోమ్ మేకర్ అని చెప్పి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి అన్ని చూసి మాత్రమే మీరైతే అప్లై చేయండి. తర్వాత ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 17th జనవరి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోవడం జరిగింది. కాబట్టి వెంటనే ఈ జాబ్ వీడియో చూడంగానే మీరైతే అప్లై చేసుకోండి. 16th ఫిబ్రవరి లోపలైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో. సో వీళ్ళకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలన్నమాట. సో టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. పే 2 లెవెల్ స్కేల్ అయితే ఇస్తారు. 19 నుంచి 63,000 వరకు శాలరీ అయితే వస్తుంది అనమాట. అప్రాక్సిమేట్ గా 38,000 వరకు మీకు శాలరీ అయితే అందించడం జరుగుతుంది. ఇక్కడ మనకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి జనరల్ బెనిఫిట్స్ అండ్ కండిషన్స్ చూసినట్లయితే ఇక్కడ సిఎస్ఐఆర్ సంబంధించి ఇదైతే మనకి మీకు డియర్నెస్ అలయన్స్, హౌస్ రెంట్ అలయన్స్, ట్రాన్స్పోర్ట్ అలయన్స్, తర్వాత ఇవన్నీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అదర్ కండిషన్స్ కూడా ఇచ్చారు. సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రం అయితే అప్లై చేయండి. డిస్క్వాలిఫికేషన్స్, ప్రొవిజనల్ క్యాండిడేట్స్, ఇలా మనకి డిఫరెంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అప్పర్ ఏజ్ లిమిట్ కూడా మనకి 28 ఇయర్స్ ఉంది కాబట్టి 18 నుంచి 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఇంకా ఎక్స్ట్రా 5 ఇయర్స్ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఓబీసీ వాళ్ళకైతే ఇంకా ఎక్స్ట్రా 3 ఇయర్స్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. తర్వాత ఎంప్లాయీస్ ఆఫ్ సిఎస్ఐఆర్ సంస్థలో ఎవరైనా వర్క్ చేస్తున్నట్లయితే వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీరందరూ జాబ్ అప్లై చేస్తారు కాబట్టి మీరు జాబ్ లేకపోతే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా అయితే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసినట్లయితే మీకు స్టార్టింగ్ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఆన్లైన్ లో అప్లై చేస్తారు కదా, సో అప్లై చేసిన వాళ్ళందరికీ మీకు కండక్ట్ అయితే చేయరనమాట ఎగ్జామ్ అనేది. సో దాంట్లోంచి షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ రాయకుండా షార్ట్ లిస్ట్ డైరెక్ట్ గా ఫస్ట్ అవ్వచ్చు. కాబట్టి మీకు తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుందన్నమాట. సో అప్లై చేసిన వాళ్ళందరికీ మీకు జాబ్ వచ్చేస్తుందా అంటే జాబ్ సెలెక్ట్ అవుతారని కాదు. సో మీకు అప్లై చేసిన వాళ్ళలో ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారనమాట. కాబట్టి తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఎవరికైతే షార్ట్ లిస్ట్ అయ్యారో. కాబట్టి అందుకని తక్కువ కాంపిటీషన్ ఉంటుందని చెప్పి స్టార్టింగ్ లో అయితే చెప్పడం జరిగింది. సో మీకు ఇక్కడ కమిటీ స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు అయితే మీరు అప్లై చేసిన దాన్ని బట్టి మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేస్తారు. తర్వాత స్టేజ్ 1, స్టేజ్ 2 అయితే మీకు ఉంటుంది. స్టేజ్ 1 లో ఏంటంటే ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత స్టేజ్ 2 లో ఏంటంటే స్టేజ్ 1 లో ట్రేడ్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. మీకు హైయెస్ట్ మార్క్స్ రావాలి అలా ఏం లేదు. తర్వాత స్టేజ్ 2 లో ఏంటంటే కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అది కూడా కంప్యూటర్ బేస్డ్, ఓఎంఆర్ బేస్డ్. అంటే మీకు మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ కూడా అయితే వాళ్ళే ఇచ్చేస్తారు మల్టిపుల్ చాయిస్ కింద. సో మీరు ఒకటైతే టిక్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇంగ్లీష్ లో కూడా అయితే అవైలబుల్ గా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది. తర్వాత 150 క్వశ్చన్స్, 2 hours 30 minutes అయితే అలాట్ అయితే ఉంటుంది. సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని చెప్పి. సో 2 hours 30 minutes లో మీరైతే రాయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది. సో నో నెగిటివ్ మార్కింగ్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు.
ఫర్ పేపర్ 1. పేపర్ 2లో ఏంటంటే 1 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది ఎవ్రీ రాంగ్ ఆన్సర్ కి. ఆ పేపర్ 3లో కూడా అయితే అంతే అనమాట. సో ఎవాల్యుయేషన్ ఆఫ్ పేపర్ 2, పేపర్ 3 బట్టి మీకు మెరిట్ లిస్ట్ అయితే రెడీ చేయడం జరుగుతుంది. తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే మీకు టైమ్ మార్క్స్ వస్తాయో సో వాళ్ళకి ఇక్కడ మనకి మెన్షన్ చేసిన రూల్స్ బట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సెంటర్ ఫర్ ట్రేడ్ టెస్ట్ అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్. సో ఈ ట్రేడ్ టెస్ట్ కి రిటర్న్ ఎగ్జామినేషన్ కి మీకు సెంటర్ ఎక్కడ ఉంటుందంటే మనకి చెన్నైలో అయితే ఇవ్వడం జరిగింది. సో చెన్నైలో మీకైతే ఈ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి అఫీషియల్ వెబ్సైట్ లోను మెన్షన్ చేస్తారో, అలాగే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా అయితే మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ క్యాండిడేట్స్ కి, ఎస్టీ క్యాండిడేట్స్ కి, పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి అండ్ ఆల్ అదర్ ఉమెన్ క్యాండిడేట్స్ కి ఎవరైనా సరే మీరు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయవసరం లేదు. సో ఫ్రీ కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. వీళ్ళైతే కనుక ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో మిగిలిన వాళ్ళకి 500 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు అయితే ఉందన్నమాట. సో అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పింది. సో ఇక్కడ మనకి లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో కూడా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట క్లిక్ చేసి. మీరు ఎలాంటి పోస్ట్ లో కూడా అయితే పంపించాల్సిన అవసరం ఏం లేదు. సో డైరెక్ట్ గా మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కనిపిస్తున్న డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు తప్పకుండా డాక్యుమెంట్స్ అనేవి పీడిఎఫ్ కూడా ముందర తీసుకుని పెట్టుకోండి. తర్వాత ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లికేషన్ కి సంబంధించిన లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి సిఎస్ఐఆర్ సంబంధించి ఇది అఫీషియల్ గా వాళ్ళకి సంబంధించిన ఆన్లైన్ రిక్రూట్మెంట్ కి సంబంధించి అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ అన్నమాట ఇది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ మీరు అప్లై చేసుకోవడానికి ముందులో. సో ఎవరైతే అప్లికేషన్ ఫీజు పే చేయాలో వాళ్ళు ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పి కనబడుతుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ చేసినట్లయితే మీకు ఎస్బీఐ కలెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట అప్లై చేసుకోవడానికి. అక్కడ నుంచి అయితే మీరు అప్లికేషన్ ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి, తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, తర్వాత ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, తర్వాత అదర్ డీటెయిల్స్ అన్ని కూడా అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ అన్ని కూడా. సో ఫైనల్ గా సబ్మిషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ పోస్ట్ కి అప్లై చేయాలనుకుంటున్నారు అని చెప్పి పోస్ట్ కోడ్ ఇక్కడ మీరు నోటిఫికేషన్ లో అయితే మీకు ఏ పోస్ట్ ఆ పోస్ట్ ఎదురుకుండా పోస్ట్ కోడ్ అయితే ఉంటుంది. ఆ కోడ్ బట్టి మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ కేటగిరీ ఏంటో సెలెక్ట్ చేయండి. తర్వాత మీ టైటిల్ ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, మీ నేమ్, మళ్ళీ అదే ఈమెయిల్ ఐడి ఇక్కడ కూడా ఎంటర్ చేయండి, మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మీరైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంది ఇక్కడ. సో ఏదో మీకు స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని మళ్ళీ అదే పాస్వర్డ్ ఎంటర్ చేసి రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత మీరైతే మళ్ళీ ఇక్కడ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది కదా, సో మీ ఈమెయిల్ ఐడి, సో దాన్ని బట్టి ఇక్కడ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మీరు అన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తుందిగా మీ పర్సనల్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఫైనల్ గా సబ్మిషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా మీరైతే ఆన్లైన్ లో ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఎలాంటి పోస్ట్ పంపించవసరం లేదు కాబట్టి అలా ఆన్లైన్ లోనే కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో పర్మనెంట్ కి అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్ కి షేర్ చేయండి, చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ జాబ్ యూజ్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కామెంట్ చేయండి, ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.